అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నా కృప నీకు చాలును. కృప అనేటువంటి మాట కొరకు ఇప్పటికే మనము కొన్నిసార్లు ధ్యానం చేసాం. మరొకసారి ఈ మాటను బట్టి మనము ధ్యానం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున అంటూ ఉన్నాడు. అంటే దేవుడు మనకి కృపను అనుగ్రహించారండి. ఎందుకంటే మనలో అనేక లోపాలు, అవిధేయతను కలిగినటువంటి వ్యక్తులము. అలాంటి మనము దేవుని మన్ననలు పొందామంటే కేవలము అది దేవుని కృప. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి అనే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారినందు మనకి దేవుని కృప అనుగ్రహించబడింది. మీకు అనుగ్రహింపబడిన దేవుని కృప అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుని కృప యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహింపబడినది. మరొక చోట అపోస్తలుడైన పౌలు భక్తులు అంటారు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున అంటూ ఉన్నాడు. అంటే మనకేం అనుగ్రహించబడిందంటే దేవుని కృప అనుగ్రహించబడింది. ఈరోజు మనం ఇలా ఉన్నాము, ఈ స్థితిలో ఉన్నాము, ప్రభువుని వెంబడిస్తున్నాము అని అంటే దేవుడు ఆయన కృపను మనకు అనుగ్రహించాడు కనుకనే మనం ఇలా ఉండగలుగుతున్నాం. లేకపోతే ఏమాత్రము కూడా అర్హత లేనటువంటి వ్యక్తులము, విలువ లేనటువంటి వ్యక్తులము, యోగ్యత లేనటువంటి వ్యక్తులము. కానీ దేవుని కృప మన పైకి వచ్చింది, మన దగ్గరికి వచ్చింది కనుకనే దేవుని యొక్క పిల్లలుగా ఈ రోజున మనము జీవించగలుగుతున్నాం. మరొక చోట అంటాడు భక్తుడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అంటాడు. నేనేమై ఉన్నానో అది దేవుని కృపే అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, కృప అంత గొప్పది. దేవుడు అలాంటి గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు. కనుక ఈ కృపను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ఆ దేవుడు చూపించినటువంటి కృపను వ్యర్థము చేయకుండా ఆ కృపకు తగినట్టుగా మనము జీవించాలి. చదవబడినటువంటి వాక్యమును మనం ఆలోచించినట్లయితే నా కృప నీకు చాలును అంటున్నారు ప్రభు. పౌలు భక్తుడు ప్రార్థన చేశారు. ఏమనంటే, నా యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి ముమ్మారు ఆయన ప్రార్థించారు. ఆయన వేడుకున్నప్పుడు ప్రభు అన్నారు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను అంటున్నారు పౌలు భక్తుడు. నాలో ఉన్నటువంటి ముళ్ళను తీసేయండి ప్రభువా అని ఈయన ముమ్మారు దేవుణ్ణి వేడుకుంటే, నా కృప నీ దగ్గర ఉంది చాలు అన్న ప్రభు అన్నారు. కనుక విలువైనటువంటి దేవుని కృప మన దగ్గర ఉన్నప్పుడు మనకి ఎందుకండి ఏ బలహీనత ఉన్నా, లేకపోతే ఇంకొకటి ఉన్నా, ఏ సమస్య ఉన్నా వాటిని బట్టి మనము కృంగిపోవలసిన అవసరం లేదు. కానీ దేవుని కృప నా పైన ఉన్నది, నా దగ్గర ఉన్నది, నా మీద ఉన్నదని ధైర్యము కలిగి మనము జీవించాలి. దేవుని కృప మీ అందరికీ తోడయుండును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు తోడుగా ఉండండి, వారి ప్రయాణాలకు తోడుగా ఉండండి, వారి అవసరాలన్నిటిని కూడా తీర్చండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచేసి ఈ రోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండేలాగున నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.